Good afternoon, my dear. Tally for you students. Grouping, it is a very important chapter in accounting package. ఈ గ్రూపింగ్ వల్ల మీకు ఏం తెలుస్తుందంటే ఇప్పుడు మనం చేసిన గ్రూపింగ్ లయబిలిటీస్ అండ్ అసెట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. లయబిలిటీస్ అండ్ అసెట్స్ విల్ బి ప్లేస్డ్ ఇన్ బ్యాలెన్స్ షీట్ which will help us to know the financial status at a given time. మనం పలానా రోజుకి వేర్ am I, what is my financial status, what are the amounts due to me and what are the amounts due to others అనేది క్లియర్గా తెలుస్తుంది. దాని తర్వాత ఏంటంటే మీ ఫైనాన్షియల్ స్టేటస్ మీద మీ ఆఫర్స్ చాలామందికి ఉంటుంది. ఎందుకంటే బ్యాంకర్స్కి మీ ఫైనాన్షియల్ స్టేటస్ అవసరం, మీ సప్లయర్స్కి మీ ఫైనాన్షియల్ స్టేటస్ అవసరం, తర్వాత ట్యాక్స్ అథారిటీస్కి మీ ఫైనాన్షియల్ స్టేటస్ అవసరం. ఇవన్నీ కూడా ఇట్ ఈస్ ది ఫైనాన్షియల్ అకౌంటింగ్ మెయిన్లీ ఫర్ అదర్స్, నాట్ టు ది మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ కావాల్సిన రిపోర్ట్స్ అన్నీ వేరు. ఎందుకంటే వాళ్ళ డేటాని, దీంట్లో ఉన్న డేటాని మేనేజరల్ అకౌంటింగ్ సిస్టంలో వాళ్ళు తెచ్చుకుని ఏంటంటే హౌ టు ఇంప్రూవ్ ది బిజినెస్ అండ్ హౌ టు మినిమైజ్ ద మిస్టేక్స్ కమిటెడ్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ బిజినెస్ అనేది చూస్తారు. కాబట్టి ద మేనేజరల్ అకౌంటింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. అయితే మీకు ఒక బ్యాలెన్స్ షీట్ గురించి మనకు ఒక అవగతమైంది. ఎందుకంటే యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఎవరీ బిజినెస్ మ్యాన్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ టూ ఇంపార్టెంట్ రిపోర్ట్స్. వన్ ఈజ్ బ్యాలెన్స్ షీట్, ద అదర్ వన్ ఈజ్ ఇన్కమ్ స్టేట్మెంట్. ఇన్కమ్ స్టేట్మెంట్ ఈజ్ సబ్డివైడెడ్ ఇంటూ టూ, దట్ ఈస్ ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఉన్నారా? అయితే ట్రేడింగ్ అకౌంట్ డివిజన్లో మీకు 4 గ్రూప్స్ ఉంటాయి. అంతకుముందు చెప్పినట్టుగా దేర్ విల్ బి నో సబ్ గ్రూప్స్ ఇన్ ది ఇన్కమ్ స్టేట్మెంట్. సబ్ గ్రూప్స్ అన్నీ అయిపోయినాయి. సబ్ గ్రూప్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ షీట్ తోటి అర్థమైపోయింది. 9 ప్రైమరీ గ్రూప్స్ చేసుకున్నాం, 13 సబ్ గ్రూప్స్ చేసుకున్నాం, 22 గ్రూపుల గురించి మనం ఆల్రెడీ డిస్కస్డ్ ఆల్రెడీ. ఇంకా మిగిలిందల్లా మీకు ఒక 6 గ్రూప్స్ మాత్రమే. 6 గ్రూప్స్లో కూడా 4 గ్రూప్స్ ఇన్ ట్రేడింగ్ అండ్ 2 గ్రూప్స్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. తర్వాత ట్రేడింగ్ అకౌంట్, హౌ ద ట్రేడింగ్ అకౌంట్ విల్ హెల్ప్ ఎ బిజినెస్ మ్యాన్ టు టేక్ ద ఎకనామిక్ డెసిషన్స్. ట్రేడింగ్ అకౌంట్ చులకనగా తీసేయడానికి లేదు, మనం ఏదో డివిజన్ అనుకోవడానికి లేదు. ట్రేడింగ్ అకౌంట్ విల్ షో ద రియల్ స్ట్రెంగ్త్ ఆఫ్ హిజ్ యాక్టివిటీ. అలా ఆలోచన విధానం ఎంతవరకు మెరుగైందో చెప్పగలిగింది ఒక ట్రేడింగ్ అకౌంట్ మాత్రమే. ఎందుకంటే వైల్ బిఫోర్ స్టార్టింగ్ ఎ బిజినెస్ మ్యాన్ విల్ మేక్ ఎ థరో సర్వే అబౌట్ ది యాక్టివిటీ. ఎక్కడెక్కడ ఈ బిజినెస్లు ఉన్నాయి అని రకరకాలుగా తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని అడుగుతారు. కొంతమంది డిస్కరేజ్ చేస్తారు, కొంతమంది ఎంకరేజ్ చేస్తారు, కొంతమంది కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి. ఆ డిఫెక్ట్స్ కనుక మీరు తట్టుకోగలిగితే మీరు యూ కెన్ బికమ్ సక్సెస్ ఇన్ దట్ బిజినెస్ అంటారు. సరే, ఇతనికి ఆతృత ఉంటుంది బిజినెస్ కంపల్సరీగా స్టార్ట్ చేయాలని, కానీ ఈ సర్వే రిపోర్ట్స్ అందరినీ కూలంకషంగా స్టడీ చేసి దానికి ఒక నిర్ణయానికి వస్తాడు. ఆ డిఫెక్ట్స్ ఏదైతే ప్రాక్టికల్ డిఫికల్టీస్ని అధిగమించడానికి కూడా తన వంతు ప్రయత్నాలు తను చేస్తాడు. సో ఇఫ్ ఐ స్టార్ట్ మై యాక్టివిటీ ఐ కెన్ ఎర్న్ 30% గ్రాస్ మార్జిన్ అనేది తెలుస్తుంది. నిజంగా 30% రావాలి. ఎందుకంటే చాలా సీరియస్గా సర్వే చేయడం జరిగింది. ఒకళ్ళు 50% లాభం వస్తుందంటారు, ఒకళ్ళు 20 వస్తుందంటారు, ఒకళ్ళు 40 వస్తుందంటారు. ఇవన్నీ యావరేజ్ చేస్తే ఇట్ కమ్స్ డౌన్ టు 30%. కాబట్టి ఆ విధంగా ఒక నిర్ణయానికి వస్తాడు. మరి నిర్ణయానికి వచ్చినప్పుడు హీ హ్యాస్ టు పుట్ ఎ టెస్ట్ టు ప్రూవ్ ది ఎస్టిమేటెడ్ రిజల్ట్ బిఫోర్ హీ స్టార్ట్స్. ఎందుకంటే మనం ఊరికే ఊహల్లో ఉండిపోతే ఉపయోగం ఏంటి? ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే నాకు 30% వస్తుంది అనుకున్నాడు. వెదర్ ఈజ్ గెటింగ్ 30% ఆర్ నాట్ లెస్ బిలో 30% ఆర్ అబౌవ్ ది 30%, హీ హ్యాస్ టు కన్ఫర్మ్ హిమ్సెల్ఫ్. కానీ ప్రతిదానికి ఇప్పుడు కరెక్ట్గా 30% వచ్చినా కూడా ఇంకొకసారి కంప్లీట్ ఒక ఆడిటింగ్ లాంటిది, అంటే వెరిఫికేషన్. ఆడిటింగ్ ఈజ్ నథింగ్ బట్ వెరిఫికేషన్ విత్ ది డాక్యుమెంట్. వెరిఫికేషన్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలి, అప్పుడు అనలైజ్ చేసుకోగలగాలి. ఎందుకంటే మీరు రాంగ్ చేయటం వల్ల కూడా, ఎందుకంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని దీంట్లో ఎన్ని ఉంటాయి అంటే పర్చేజ్, సేలు, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఇన్కమ్ ఉంటాయి.
కాబట్టి ఒకవేళ డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్‌ని కొంత భాగం గనక పొరపాటున ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్‌గా ఐడెంటిఫై చేశారనుకోండి, ఆటోమేటికల్లీ ద డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ విల్ బి టేకెన్ ప్లేస్ ఇన్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఆటోమేటిక్‌గా నిజంగా ఇక్కడ డెఫిసిట్ ఉన్నా కూడా అది కవర్ చేసేస్తుంది. ఓహో! ఐ గాట్ 30%. కానీ దానివల్ల అందుకని ఏంటంటే బిఫోర్ కన్ఫర్మింగ్ యువర్ సెల్ఫ్ యువర్ ఎస్టిమేటెడ్ రిజల్ట్, we have to go through all the documents to verify them, and you have to satisfy yourself. అది కంపల్సరీగా చేయాల్సిన అవసరం దీంట్లో ఉంది. దీంట్లో ప్రత్యేకించి 4 గ్రూపులు మాత్రమే ఉంటాయి. దెర్ విల్ బి నో సబ్ గ్రూప్స్. ఈ 4 గ్రూపుల్లో పర్చేజ్, సేల్, డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. పర్చేజ్ అనే పదానికి మనం చాలా వరకు మెషినరీ పర్చేజ్డ్, ఫర్నిచర్ పర్చేజ్డ్, గూడ్స్ పర్చేజ్డ్ ఇలా అంటూ ఉంటాం. అట్లనే మిషనరీ సోల్డ్, ఫర్నిచర్ సోల్డ్, స్క్రాప్ సోల్డ్. ఈ సోల్డ్ అనే పదాన్ని వాడతాం, పర్చేజ్డ్ అనే పదాన్ని కూడా వాడుతూ ఉంటాం. కానీ ఏది నిజమైన సేలు, ఏది నిజమైన పర్చేజ్ అనేది తెలుసుకోకపోతే, ఇప్పుడు నేను చెప్పాను సరా, ఈ ట్రేడింగ్ అకౌంట్ రిజల్టే మారిపోద్ది కంప్లీట్. మరి రిజల్ట్ మారిపోతే మీరు చేసే ఉపయోగం ఏంటి? దీన్ని మనం ఒక సిస్టమ్ని తప్పట్టుకుని ముందు మనకు మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. మనం ఎంతవరకు అంటే క్లరికల్ మిస్టేక్ లేకుండా ముందు చేసుకోవాలి. క్లరికల్ మిస్టేక్స్ లేకుండా ఖచ్చితంగా జెన్యూన్‌గా ఉండి, యాక్యురేట్‌గా ఉండి కూడా ఇఫ్ యూ గాట్ ట్రేడింగ్ లెస్సర్ మార్జిన్ దాన్ యూ ఎక్స్‌పెక్టెడ్, అప్పుడు దానికి కారణాలను వెతకాలి మనం. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ ఉంది. మోర్ దాన్ 50 డేస్ లాక్‌డౌన్‌లో ఉంది. ఎందుకంటే ఈ లాక్‌డౌన్‌లో మీకు అసలు సేల్ పొజిషనే అక్కడ లేదు. మరి సేల్ పొజిషన్ లేనప్పుడు మీకు పర్చేజ్ అలాగే ఉంటుంది. సేల్ పొజిషన్ లేకుండా పోయి ఇన్కమ్ సైడ్ అబ్నార్మల్‌గా డౌన్ అయిపోద్ది. అందులో సీజనల్ బిజినెస్ చేసేటోళ్ళకి ఫ్రిడ్జ్‌లు గానీ, ఫ్రిడ్జ్‌లు గానీ, ఎయిర్ కూలర్‌లు గానీ, ఎయిర్ కండిషనర్స్ గానీ, ఇవన్నీ బిజినెస్ చేసేటోళ్ళకు అది అబ్నార్మల్‌గా డిఫరెన్స్ కనిపిస్తుంది. మీరు అనుకున్న గ్రాస్ మార్జిన్ అక్కడ కనబడదు. కానీ దాన్ని గాబరా పడకుండా ఎప్పుడైతే గ్రాస్ మార్జిన్ డౌన్ అయిందో we have to make an analysis why I got lesser margin than I expected అనేది తెలిస్తే ఆ పలానా కారణాల వల్ల అంటే you have to satisfy yourself. మీరు తక్కువ వచ్చినా ఎక్కువైనా మీరు సాటిస్ఫై అయ్యారనుకోండి, దానికి తగిన జాగ్రత్తలు మీరు పడతారనేది నేను చెప్తున్నాను. ట్రేడింగ్ అకౌంట్ గురించి ఎవరు కేర్ చేయరండి. ఆడిటర్లు కేర్ చేయరు, ట్యాక్స్ కన్సల్టెంట్లు కేర్ చేయరు, ఎవరు కేర్ చేయరు. అకౌంటెంట్లు అంతకంటే కేర్ చేయరు. అకౌంటెంట్లకు కావాల్సింది ఏంటంటే ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయిపోయింది, ఆడిటర్ గారికి ఇచ్చేస్తే ఆయన ట్రిపుల్ ఆయన పడతాడు. కానీ అసలు ప్రత్యక్ష సాక్షి మీరు, ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళు మీరు, మీరే చూడగలిగితే అద్భుతమైన రిజల్ట్ వస్తుంది, అద్భుతమైన మీకు ప్రిపరేషన్ వస్తుంది ఫైనాన్షియల్స్లో. అది చేయరు మీరు. ఎంతకాడికి నాకు ప్రమోషన్ రావట్లేదు, నాకు పై వాళ్ళు ఎవరు కూడా ఎడ్యుకేట్ చేయట్లేదని. ఎడ్యుకేషన్ అనేది మీ దగ్గరే ఉంది. మీలో నేను ఇందాక వీడియోలో చెప్పినట్టు మీకు మీరుగా ప్రిపేర్ కావాలి. ఆ గుణం ఎప్పుడైతే మీలో అబ్బుద్దో అప్పుడు మీరు ఖచ్చితంగా గొప్పవాళ్ళు అవుతారు. అంతేగాని మీరు ఇంకా చిన్నపిల్లలు కాదు, ఆల్రెడీ మెచ్యూర్డ్. మీరు అవసరం లేని విషయాల్లో కాన్సన్ట్రేషన్ తగ్గించండి, అవసరమైన విషయాల్లో కాన్సన్ట్రేషన్ పెంచండి. డెఫినెట్గా మీకు మీరు డెవలప్ అవుతారు. దీంట్లో పర్చేజ్ అనే పదానికి ఒక క్లారిటీ ఇచ్చుకుంటూ నేను మీకు ఒక మీనింగ్ రాసుకుంటూ వచ్చాను. పర్చేజ్ అంటే అసలు ఏంటి దీంట్లో ఏంటంటే మీకు పర్చేజ్ అనే పదానికి ఇట్ మీన్స్ ఐటమ్స్ ఎక్వైర్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సేల్ ఆర్ ఫర్ కన్జంప్షన్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఇన్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ కాంట్రాక్ట్ వర్క్. పర్చేజ్ అంటే ఏంటంటే టు అక్వైర్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సేల్. ట్రేడింగ్ బిజినెస్లో ఏముంటుంది, గూడ్స్ విల్ బి పర్చేజ్డ్ వితౌట్ ఎనీ ఆల్టరేషన్ అండ్ వితౌట్ ఎనీ మేకప్ టు ది గూడ్. ఇట్ విల్ బి సోల్డ్ టు ది కన్జ్యూమర్ బై యాడింగ్ సమ్ మార్జిన్. అంతే, మీరు ఏమి ముట్టుకోలేదు, యాజ్ ఇట్ ఈజ్గా ప్యాకింగ్ ఇచ్చేస్తాను అక్కడికి అయిపోయింది. అది రెండోది ఏంటంటే పర్చేజ్ ఇన్ ద పర్చేజ్ టు యూజ్ in the process of manufacturing. Raw materials will be purchased. It is to use in the process of manufacturing. అంటే మీరు దాన్ని ఉపయోగించుకొని ఇతరత్ర ఇంజనీరింగ్ సర్వీసెస్, పవర్ని ఇవన్నీ వాడుకుంటూ, ఎందుకంటే ఫస్ట్ దాంట్లో మీరు ఏది వాడాల,
యాజ్ గా కొన్నారు అమ్మేశారు, మీరు ఏది వాళ్ళని దాంట్లో మార్పులే చేయలేదు కదా. దీంట్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. అదర్ రకరకాల రా మెటీరియల్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. యాడ్ చేసి ఒక కొత్త వస్తువుని తయారు చేస్తారు. దట్ గూడ్ విల్ బి సోల్డ్ యాడింగ్ సమ్ మార్జిన్. ఇక్కడ కూడా సేలే ఉంది, అక్కడ కూడా సేలే ఉంది. కానీ ఇక్కడ ద థింగ్స్ రా మెటీరియల్, ఇక్కడ రా మెటీరియల్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ సేల్. అక్కడ ఫస్ట్ దాంట్లో ఇట్ ఈస్ మెంట్ ఫర్ సేల్, ఖచ్చితంగా అదే అయి ఉండాలి. రా మెటీరియల్ ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ సేల్, ఇట్ ఈస్ ఫర్ ది కన్జంప్షన్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. అయిపోయింది కదా. తర్వాత మూడోది ఏంటంటే టు కన్జ్యూమ్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ కాంట్రాక్ట్ వర్క్. కన్జ్యూమ్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ కాంట్రాక్ట్ వర్క్. మనకు ఒక కాంట్రాక్ట్ వర్క్ వచ్చింది, 2 కోట్ల వర్క్ వచ్చింది. టు ఫినిష్ దట్ వర్క్, టు ఎగ్జిక్యూట్ that work, you are required to purchase sand, bricks, iron, cement, labor component, all those things you need. అన్నారా? అయితే ఆల్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ పర్చేజ్డ్ ఆర్ నాట్ మెంట్ ఫర్ సేల్. ఇక్కడ ఫస్ట్ దాంట్లో సేల్ వచ్చింది, రెండో దాంట్లో కూడా సేలే వచ్చింది, ఒక డిఫరెంట్ ప్రొడక్ట్. మూడో దాంట్లో సేల్ రాలేదు. ఎందుకు రాలేదంటే దట్ ఈస్ నాట్, ద బిల్డింగ్ ఈజ్ నాట్ ఫర్ యూ, ఇట్ ఈస్ బిల్డ్ ఫర్ అదర్స్. ఎవరైతే మీకు వర్క్ ఇచ్చారో వాళ్ళ కొరకు చేశారు. ఆయన అమ్ముకుంటాడు, వాడుకుంటాడు అనేది దట్ ఈస్ నాట్ యువర్ థింగ్. మీరేం ఆలోచించాల్సిన అవసరం లేదు. చూసారా? దీన్ని బట్టి చూస్తూ ఉంటే అర్థం ఏంటంటే విచ్ ఈస్ మెంట్ ఫర్ సేల్, విచ్ ఈస్ కన్జంప్షన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, విచ్ ఈస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కన్జంప్షన్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ కాంట్రాక్ట్ వర్క్. ఈ మూడు చాలా డేంజరస్ వర్డ్స్. ఎందుకంటే మనకు చాలా వరకు వస్తాయి. మీకు ప్రాబ్లంలో కూడా ఇస్తాను ఇప్పుడు నేను. ఓల్డ్ ఫర్నిచర్ డిస్పోజ్డ్, ఓల్డ్ ఫర్నిచర్ సోల్డ్. మరి దాన్ని సేల్ కింద రాస్తారా? రాయరు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ద ప్రొడక్ట్, ద ఫర్నిచర్ విచ్ ఈస్ సోల్డ్ అవుట్. Earlier it was not purchased to sell it. It was purchased to use it. వాడుకోవడానికి కొన్నాము, ఇలా అవుట్డేట్ అయిందని అమ్మాము. కాబట్టి ఆ యొక్క మీనింగ్ని దాటి మనం అమ్మినట్టయితే ఇది ఎంత డిఫరెన్స్ వస్తుందంటే ఇక్కడ ఫర్నిచర్గా ఉండిపోద్ది, దీంట్లో మార్పు రాదు. ఏది మీకు బ్యాలెన్స్ షీట్లో మార్పు రాదు, లేని అసెట్ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత సేల్ పెరిగిపోద్ది, అక్కడ టర్న్ ఓవర్ పెరిగిపోద్ది, మార్జిన్ కూడా పెరిగిపోద్ది. అన్నెసరిగా ఐ గాట్ దిస్. ఎందుకంటే ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే నోబడీ ఈజ్ కేరింగ్ ఫర్ ది ట్రేడింగ్ అకౌంట్. కాబట్టి ఏంటంటే నిజంగా ప్రాఫిట్ వచ్చిందా రాలేదా అనేది ఎవరికి తెలియని పొజిషన్ అయిపోయింది ఇలా. కానీ మీరన్నా కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయండి. సో ఏదైతే ఇలా అమ్మకం వచ్చినప్పటికీ ఏదైతే అమ్మామో ప్రస్తుతానికి ఆ అమ్మకానికి తాలూకా మనకు అంతకుముందు కొనిన్నా ఉండాలి, లేకపోతే అంతకుముందు అమ్మటానికి మ్యానుఫ్యాక్చరింగ్ అన్నా చేసి ఉండాలి తప్ప, లేకపోతే దాన్ని సేల్గా రాయడానికి వీల్లేదు. అట్లనే సేల్ ఆఫ్ స్క్రాప్ అంటాడు, అది సేల్ కాదు. స్క్రాప్ అనేది ఏంటి? మీకు రద్దు. ఎందుకంటే కాంట్రాక్ట్ వ్యవహారంలో ఈ ఐరన్ రాడ్స్, ఖాళీ సిమెంట్ గోతాలు ఇవన్నీ ఉంటాయి, అవి అమ్మేస్తాం. న్యూస్ పేపర్స్ అవన్నీ అమ్మేస్తాం. అది ఇట్ ఈజ్ ఎ గెయిన్. కాబట్టి ఏంటంటే దాన్ని అదర్ ఇన్కమ్గానే ట్రీట్ చేయాలి తప్ప మీరు దీంట్లో సేల్ అనే పదాన్ని దాంట్లో వాడడానికి. ఎందుకంటే ఇవాళ ఏదైతే సేల్ చేసామో ఇట్ వాజ్ నాట్ పర్చేజ్డ్ ఎర్లియర్. అమ్మామా? ఇప్పుడు ఐరన్ ముక్కలు ఉన్నాయి, ఐరన్ ముక్కలుగా కొన్నాము మనం, కొనలేదు కదా. పెద్ద రాడ్స్ కొన్నాము, దాంట్లో రద్దులు మిగిలినాయి. తర్వాత సిమెంట్ బస్తాలు కొన్నాము, సిమెంట్ ప్యాక్డ్ ఐటమ్ మనం కొన్నాము, సిమెంట్ వాడేసాము, ఇది మిగిలిపోయింది. అంటే సిమెంట్ బస్తాలు, ఖాళీ బస్తాలు కొని అమ్మాము, అప్పుడు అమ్మలేదు కదా. అది మనం ప్రతి ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ వీ హ్యావ్ టు అప్లై అవర్ మైండ్ వాట్ ఈజ్ ఇట్. అంతేగాని దీంట్లో ఎగ్జాంపుల్స్ కోసం మీరు ప్రాబ్లం ఆడొద్దు, ఎగ్జాంపుల్స్ మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ టెక్స్ట్ మాత్రమే మీరు మైండ్లో పెట్టుకోగలిగితే ఎవ్రీథింగ్ విల్ బీ క్లియర్. అది మాత్రం బాగా బార్ చెప్తున్నాను నేనంటే అది మీకు రేపటి రోజున ఎంత హెల్ప్ చేస్తుందంటే నేను మీకు ఎప్పటికీ లైఫ్ లాంగ్ మీకు ఆ వ్యవహారం గుర్తుండిపోద్ది. అది గుర్తుపెట్టుకోండి, నా ఉద్దేశం అదే. సో దీంట్లో ఐటమ్ చూద్దాం. ఆల్ క్యాష్ అండ్ క్రెడిట్ పర్చేస్ ఆఫ్ రా మెటీరియల్ ప్రింటబుల్ గూడ్స్. మీరు అరువుకు కొన్నా నగదుకు కొన్నా ఒకటే కదా. అరువుకు కొంటేనేమో మనం లైబిలిటీ తేలుతుంది, నగదుకు కొంటేనేమో అసెట్ తగ్గిపోద్ది, అంతే కదా.
పర్చేజ్ రిటర్న్స్ అవుట్వర్డ్స్, గూడ్స్ అండ్ బ్యాక్ టు సప్లయర్ మీన్స్ సేమ్, 3 పదాలు ఒకటే. పర్చేజ్ రిటర్న్స్ కూడా దీంట్లోనే రాయాలి. ఎందుకు అంటే 1000 యూనిట్స్ వర్ పర్చేజ్, అవుట్ ఆఫ్ దట్ 300 యూనిట్స్ వర్ రిటర్న్ బ్యాక్ టు ది సప్లయర్ డ్యూ టు బ్యాడ్ క్వాలిటీ ఆర్ ఎనీథింగ్, డ్యామేజ్లో ఏదో అయ్యింది. అంటే యాక్చువల్గా నికరంగా మనం అమ్మటానికి మిగిలింది మన దగ్గర ఎంత, 700, నాట్ 1000. ఎందుకంటే పర్చేజ్ రిటర్న్ అనేది ఎక్స్పెండిచర్ కాదు. ఇది సిమిలర్ ఐటమ్ మనకి బ్యాలెన్స్ షీట్లో ఫస్ట్ ఐటమ్లో వచ్చింది క్యాపిటల్లో ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ రాయమన్నాము. విత్డ్రాల్ ఆఫ్ సర్వీస్, గూడ్స్ ఆర్ మనీ టు బి టేకెన్ అండర్ క్యాపిటల్ అని రాసాం. ఎందుకు, టు నో ది రియల్ క్వాంటమ్ ఆఫ్ మనీ, క్వాంటమ్ ఆఫ్ ఇన్వెస్టెడ్ మనీ. ఇది కూడా అంతే సేమ్. అన్నారా, లిఫ్ట్ ఫర్ ఇన్స్టాలేషన్ ఇన్ కన్స్ట్రక్షన్ మోటార్ టు ఫిట్ విత్ బోర్వెల్. అన్నారా, అక్కడ కూడా ఫిక్స్డ్ అసెట్స్లో వచ్చింది మనకి లిఫ్ట్ టు క్యారీ మెటీరియల్స్. ఎందుకంటే మనకి ఫిక్స్డ్ అసెట్లు ఏమైంది, మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నది. ఇప్పుడు 15 ఫ్లోర్లు కట్టారనుకోండి, కింద నుంచి మెటీరియల్ తీసుకెళ్ళడం ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఈజీ, ఎవరు చేయలేడు పని. సో ఏంటంటే దాంట్లో వచ్చి మెటీరియల్స్, శానిటరీ సామాన్లు కానీ, లేకపోతే బ్రిక్స్ కానీ, అవి కానీ ఆ పైన మీరు ఎప్పుడన్నా వాచ్ చేసి ఉండొచ్చు, పెద్ద పెద్ద క్రేన్లు నడుస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద ఐటమ్స్ని క్యారీ చేస్తారు. కానీ రెగ్యులర్ ఐటమ్స్ ఇట్లానే క్యారీ చేస్తారు. ఒక టెంపరీ లిఫ్ట్ విల్ బి ఎరెక్టెడ్ సూన్ ఆఫ్టర్ ఫినిషింగ్ ఆఫ్ ది వర్క్ దట్ విల్ బి డిటాచ్డ్. అది ఫిక్స్డ్ అసెట్లో ఉంది. ఇక్కడ ఏంటి, లిఫ్ట్ ఫర్ ఇన్స్టాలేషన్ అండ్ కన్స్ట్రక్షన్ మోటార్ టు ఫిట్ విత్ బోర్వెల్. ఇన్స్టాలేషన్ అంటే సపోజ్ మీరు ఒక అపార్ట్మెంట్ కట్టారనుకోండి, అపార్ట్మెంట్లు కడితే ఒక ఫ్లోర్ వరకు పర్వాలేదు, అక్కడ ఖచ్చితంగా లిఫ్ట్ ఉంటే తప్పితే అపార్ట్మెంట్ అమ్ముడుపోదు. ఎందుకంటే కాబట్టి ఏంటంటే లిఫ్ట్ అంటే డోర్లు ఎలా పెడతాము, ఎలక్ట్రిఫికేషన్ ఎలా చేస్తాము, లిఫ్ట్ కూడా దాంట్లో ఒక భాగం, కాంట్రాక్ట్లో ఒక భాగం. కాబట్టి మీకు లిఫ్ట్ ఫర్ ఇన్స్టాలేషన్ అండ్ కన్స్ట్రక్షన్ ఇదేమో ఎక్స్పెండిచర్ అవుతుంది, మనకు పర్చేజ్లోకి వస్తుంది, అదేమో అసెట్లోకి వెళ్తుంది. అట్లనే మోటార్ టు ఫిట్ విత్ బోర్వెల్ తాగుతాం. బోర్వెల్ తాగిన తర్వాత వాటర్ని తీసుకోవాలంటే ఎట్లా, వాటర్ డ్రా చేయాలంటే మనం హ్యాండ్ పంప్ వాడడం కదా, కంప్లీట్ పైకంట పోవాలి కదా, మోటార్ ఫిట్ చేస్తాం. అది కూడా అగ్రిమెంట్లో ఒక భాగం. పర్చేజ్ ఆఫ్ రా ఫిల్మ్ ఇన్ కలర్ ల్యాబ్స్, పర్చేజ్ ఆఫ్ వాల్ పోస్టర్స్ అండ్ ఫిల్మ్ ప్రొడక్షన్స్, పర్చేజ్ ఆఫ్ పేపర్ బండిల్స్ ఇన్ న్యూస్ ఇండస్ట్రీ, పర్చేజ్ ఆఫ్ లాటరీ టికెట్స్ ఇన్ లాటరీ ఏజెన్సీస్. తర్వాత సేల్స్, దీనికి ఆపోజిట్ ఉంటుందండి. దీనికి ఆపోజిట్ అంటే ఏదైతే మనం అమ్మిన వస్తువు గతంలో కొని ఉండాలి, లేకపోతే తయారు చేసి ఉండాలి, అంతే తప్పితే వేరేది రావడానికి వెళ్ళలేదు. ఇక్కడ కూడా ఆల్ క్యాష్ అండ్ క్రెడిట్ సేల్స్ ఆఫ్ ట్రేడబుల్ రా మెటీరియల్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్, ఆల్ సేల్స్ రిటర్న్స్ ఇన్వర్డ్స్, రిసీప్ట్ ఆఫ్ గూడ్స్ రిటర్న్ బై కస్టమర్స్. మనం ఎలా అయితే వాపస్ చేసామో మనం అమ్మిన చోట కూడా అదే సేమ్ డిఫెక్ట్స్ తోటి వాపస్ రావచ్చు, వచ్చిండొచ్చు. సో దీన్ని కూడా మీరు సేల్స్లోనే మీరు గ్రూప్ చేయాలి. సేల్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్, బిల్డింగ్స్ విల్ బి ప్లేస్డ్ అండర్ విచ్ కన్స్ట్రక్టెడ్ పర్పస్ఫుల్లీ ఫర్ వర్క్స్. రియల్ ఎస్టేట్లో మాత్రం ఇప్పుడు మామూలుగా ఫిక్స్డ్ అసెట్స్ అమ్మారనుకోండి, బిల్డింగ్ కానీ ల్యాండ్ కానీ అమ్మారనుకోండి, అది సేల్ కాదు అన్నారా. కానీ ఇక్కడ మాత్రం రియల్ ఎస్టేట్లో ఏంటి, ల్యాండ్ కొంటారో, బెటర్మెంట్ చేస్తారు, అమ్మేస్తారు. ఇట్ ఈజ్ వాళ్ళ ట్రేడింగ్ అది. అట్లనే బిల్డింగ్ కడతారు, బిల్డింగ్ అమ్మేస్తారు. మనకి బిల్డింగ్ ఫర్ సేల్ అనేది వీళ్ళు ప్రత్యేకించి కట్టి అమ్మేస్తూ ఉంటారు. కాబట్టి దిస్ ఈజ్ ఎ ట్రేడబుల్ ఐటమ్. మనం మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్మినట్టు కానీ ఇది కూడా కన్స్ట్రక్ట్ చేసి అమ్ముతాం. కాబట్టి ఓన్లీ ఇన్ రియల్ ఎస్టేట్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ should be taken under this. తర్వాత సేల్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఇన్ న్యూస్ ఏజెన్సీ, సేల్ ఆఫ్ రా ఫిల్మ్ ఇన్ కలర్ ల్యాబ్, సేల్ ఆఫ్ పోస్టర్స్ ఇన్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్, సేల్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఇక్కడ చూడండి, పర్చేజ్ ఉంటే సేల్ ఉండాలనే రూల్ కూడా ఎక్కడా లేదు, సేల్ ఉన్నదానికి కూడా పర్చేజ్ ఉండాలని ఎక్కడ రూల్ లేదు. సేల్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పర్చేజ్ ఉంటుందండి. ఏదైనా మెటీరియల్ వాడతామా, వాడం. ద స్కిల్డ్ ఇంజనీర్స్ విల్ ప్రిపేర్ ద డేటా, సాఫ్ట్వేర్ తయారు చేస్తారు, దాన్ని మాత్రం ఆ ప్రోగ్రామ్ను అమ్ముతారు. సో ప్రోగ్రామ్ని అమ్మటం వస్తుంది కానీ ఇక్కడ పర్చేజ్ అనేది రాదు, ఇక్కడ రా మెటీరియల్ రాదు. అందుకని ఏంటంటే సేల్ అని ఉందన్నారు, మరి ఇక్కడ ఎక్కడ పర్చేజ్ లేదు కదా అని గాబరపడక్కర్లేదు. తర్వాత సేల్ ఆఫ్ మెటల్ ఇన్ క్రషర్ ఇండస్ట్రీ ఉన్నారా. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా మీరు పరిగణలో తీసుకోవాలి. తర్వాత డైరెక్ట్ ఇన్కమ్. ఇంకోటి ఏంటంటే మీకు అన్ని చోట్ల కూడా పర్చేజ్ సేలు ఉండదండి. ఇప్పుడు ఇక్కడే చూడండి, సాఫ్ట్వేర్లో పర్చేజ్ ఉందా, లేదు కదా. అట్లనే మరి పర్చేజ్ సేల్ లేని బిజినెస్లు ఏమి ఉన్నాయండి, దేర్ ఆర్ సో మెనీ. సర్వీస్ ఇండస్ట్రీ ఉంది, ఇప్పుడు మేము ఉన్నాం, మా దగ్గర పర్చేజ్ లేదు, సేల్ లేదు అన్నారా. తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడ పర్చేజ్ ఉందా, సేల్ ఉందా,
అట్లనే మనకి సినిమా ఉంది. సినిమాలో ఏంటి మీకు సినిమా హాల్‌లో ఏంటి మీకు థియేటర్ అద్దెకిస్తారు. వీక్లీ థియేటర్ రెంట్‌కిస్తారు. తర్వాత ఎవరో వచ్చి సినిమా ఆడుకుంటారు. రెంటల్ ఇన్‌కమ్ ఉంటుంది తప్ప దీంట్లో పర్చేజ్ ఉండదు, సేల్ ఉండదు. చూసారా? అట్లనే మీకు చిట్ ఫండ్ కంపెనీలో సేలు, పర్చేజ్ లేదు. ఎందుకంటే ఒక 10 మందిని చేస్తారు. వాళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. చిట్ ఆక్షన్ పెడతారు. దాని మీద వచ్చే కమిషనే వాళ్ళకి మెయిన్ ఇన్‌కమ్. మెయిన్ యాక్టివిటీ ఇన్‌కమ్ ఈజ్ కమిషన్ ఆన్ ది చిట్. అట్లనే మీకు ఫైనాన్స్ కంపెనీలో కూడా పర్చేజ్ సేల్ ఉండదు. ఫైనాన్స్ కంపెనీలో ఏముంటుంది మీకు? ఫైనాన్స్ కంపెనీలో ఉండదు. దే విల్ లెండ్ మనీ అండ్ దే విల్ గెట్ బ్యాక్ ద లెండింగ్ అమౌంట్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అనేది వీళ్ళకి యాక్టివిటీ లాభం, ఆదాయం. అది అలా గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ ఇన్కమ్ అంటే అది. తర్వాత ఇక్కడ అంటే సేలు, పర్చేజ్ లేని తమాము లేని చోట ఇక్కడే ఉంటుంది. దీంట్లో ఏముంది? ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇన్ ఫైనాన్స్ కంపెనీ, సర్వీస్ రిసిప్ట్స్ ఇన్ సర్వీస్ యూనిట్, ఫోర్ మ్యాన్ చిట్ కంపెనీ. ఫోర్ మ్యాన్ అనే పదం ఇక్కడ వాడాం. జనరల్‌గా ఫోర్ మ్యాన్ అంటే మీకు ఎక్కడ ఉంటుందంటే మీకు మేస్త్రిని అంటారు. ఎలక్ట్రికల్ ఫోర్ మ్యాన్. ఇప్పుడు మామూలుగా మీ ఇండస్ట్రీస్‌లో మేస్త్రి అంటే ఒక 10 మంది వర్కర్స్‌కి ఒక మేస్త్రి ఉంటాడు. ఈ విల్ అసైన్ ది వర్క్. అతను ఫోర్ మ్యాన్ అంటారు మేస్త్రిని. కానీ ఇక్కడ చిట్ ఫండ్ కంపెనీలో మీకు చిట్ ఆర్గనైజర్ అంటే ద మేనేజర్ ఆఫ్ ది చిట్ కంపెనీ విల్ బి కాల్డ్ యాస్ ఫోర్ మ్యాన్. ఎందుకంటే చిట్ రిజిస్ట్రేషను, చిట్ ఆర్గనైజేషను సెపరేట్‌గా లా ఉంది దానికి. దాంట్లో ఈ టెర్మినాలజీ ఉంటుంది. చిట్ మ్యాన్ చిట్ కమిషన్ అంటే ఫోర్ మ్యాన్‌కి ఇచ్చే చిట్ కమిషన్ అని అర్థం. చిట్ ఫండ్ కంపెనీ చిట్ ఆర్గనైజర్ విల్ బి కాల్డ్ యాస్. మీకు బ్రాకెట్‌లో కూడా రాశాను. యూ నీడ్ నాట్ ఫీల్ టెన్షన్. ఇదేంటి ఫోర్ మ్యాన్ అంటే. ట్రాన్స్‌పోర్ట్ రిసీట్స్ అండ్ ట్రాన్స్‌పోర్టింగ్ బిజినెస్, కమిషన్ అండ్ కన్సైన్మెంట్ బిజినెస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ కన్సైనింగ్. కన్సైనింగ్ బిజినెస్‌లో అతను ఏ వస్తువు కొనడు, ప్రిన్సిపాల్ పంపించిన వస్తువులను అమ్ముతాడు. కాబట్టి ఏంటంటే అతను విల్ గెట్ హిస్ కమిషన్ అంతే ఆన్ ది సేల్ ప్రొసీడ్స్. సో ఇక్కడ పర్చేజ్ సేల్ లేదు. ఫీ కలెక్షన్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, కన్సల్టేషన్ ప్రిస్క్రిప్షన్ ఫీ ఇన్ హాస్పిటల్స్, టెస్టింగ్ ఛార్జెస్, ఎక్స్‌రే, స్కానింగ్ ఇన్ క్లినికల్ ల్యాబొరేటరీస్, ఆపరేషన్ థియేటర్ ఛార్జెస్ కలెక్టెడ్, కమిషన్ ఇన్ లాటరీ ఏజెన్సీస్. మరి అక్కడ సేల్ ఆఫ్ లాటరీ టికెట్స్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ కమిషన్ ఇన్ లాటరీ ఏజెన్సీ వచ్చింది. గమ్మత్తు ఏంటంటే లాటరీ టికెట్స్ గవర్నమెంట్ ముద్రిస్తుంది. అది ఒక డిస్ట్రిబ్యూటర్‌కి అమ్ముతుంది. అక్కడ పర్చేజ్ ఆఫ్ లాటరీ టికెట్స్ వచ్చినాయి. రెండోది ఏమవుతుందంటే మీకు ఇక్కడ ఒక చిన్న బడ్డీ కొట్లు కాడ వాటికి ఏజెంట్స్ విల్ బి అపాయింటెడ్ అండ్ దే విల్ బి అంటే రకరకాల లాటరీ టికెట్స్ వాళ్ళు అమ్ముతారు. ఎందుకంటే వాళ్ళకి కమిషన్ మీద ఇస్తారు. ఎన్నైతే టికెట్లు అమ్మారో అన్ని టికెట్లు మీద కమిషన్ ఇచ్చి మిగతా టికెట్లు వాపస్ తీసుకుంటారు వాళ్ళు. అట్లనే ఇంకొక టైప్ ఆఫ్ బిజినెస్ ఉంది. మీరు చెప్పగలుగుతారా? ఆ టైప్ ఆఫ్ బిజినెస్ ఏంటంటే న్యూస్ పేపర్ ఏజెన్సీ. ఇప్పుడు మీకు చూడండి, బడ్డీ కొట్లు కాడ, పాన్ షాపులు కాడ న్యూస్ పేపర్లు దొంతలుగా పెట్టుంటాయి. మీరు సాయంకాలం వెళ్ళినా కూడా నమస్తే తెలంగాణలోనో తర్వాత ఆంధ్రజ్యోతో ఏదో ఒకటి బండిలు అక్కడ మిగిలిపోయి ఉంటుంది. మిగతా అన్నీ ఏమి ఉండవు. అంటే ఆ డిమాండ్ ఆ రోజుకి న్యూస్కి ఉన్న డిమాండ్ బట్టి ఆ పేపర్ వెళ్ళిపోద్ది. మరి ఈ పేపర్లు అతనికి వచ్చి 10 పైసలకి ఇన్ని పేపర్లు దాచుకుంటే ఆగిపోతే సేల్ కాకుండా ఉంటే రేపొద్దున అతనికి వచ్చేది ఏమన్నా బూడిద. కాకపోతే ఏంటంటే వారానికి ఒకసారి ఏం చేస్తారంటే ఎవరైతే తనకి పేపర్లు అమ్మమ్మని పెట్టారో ఇది కూడా కన్సైన్మెంట్ లాంటిదే. అతను దే విల్ టేక్ బ్యాక్ చేసేసుకుని దాని ప్రకారం వీళ్ళకి నిర్ణయిస్తారన్నమాట. అప్పుడు ఇంటర్న్ ప్రెస్ ఇప్పుడు ఈనాడు మిగిలితే ఈనాడు వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, సాక్షి మిగిలితే సాక్షి తీసుకెళ్ళిపోతారు. సో ఇది కూడా అంటే నేను చెప్పేది ఏంటంటే న్యూస్ ఏజెన్సీలో ఇది ఉంటుంది. అందుకని ఏంటంటే ఉదాహరణలు ఎగ్జాంపుల్స్ కోసం ప్రాకులాడద్దు. అసలు మనం బజార్లో తిరుగుతున్నప్పుడు ఎటువంటి బిజినెస్లు మనకు తారసపడతాయి, ఆ బిజినెస్ల గురించి అవసరం అనుకుంటే మీకు ఉత్సాహం ఉంటే వాళ్ళు అడిగినా కూడా చెప్తారు. ఇదేంటన్నా ఇలా మిగిలిపోతే ఎట్లా అంటే వాళ్ళే చెప్తారు. మీకు తెలుసుకుని ఆతృత ఉండాలి. ఎస్పెషల్లీ కామర్స్ స్టూడెంట్ ఆ విధంగా ఎదగలిగినప్పుడు. ఏమండి, నేను చదివింది బీకామ్. మీలో చాలామంది నాకంటే హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. దీంట్లో CA ఫైనల్ ఇయర్ కూడా నా దగ్గర ఇప్పుడు క్యాండిడేట్స్గా ఇప్పుడు దీంట్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే గొప్పతనం అని నేను అనట్లేదు. ఎందుకంటే మరి నేను మీకు చెప్పగలిగిన అదృష్టాన్ని నేను ఎలా పొందగలిగానంటే నేను నిరంతరం ఒక రీసెర్చ్ వర్క్ లాంటివి చేస్తుంటాను. నిరంతరం అదే పని నాకు. కొత్త విషయాలు తెలుసుకుంటాను. ఎవరు చెప్పినా వింటా.
చిన్న పిల్లడు మా ఇంట్లో పని మనిషి ఏదన్నా మాట మాట్లాడినా కూడా వింటాను, ఆలకిస్తాను నేను. ఏమో దాంట్లోంచి ఒక కొత్త విషయం నాకు యాడ్ అవుద్దేమో అనే ఆతృత నాకు. అంతేగాని నువ్వెవరు చెప్పడానికి, నీకున్న నాలెడ్జ్ ఏంటని మాత్రం కొట్టుబడైతే ఇంకోసారి మనకు చెప్పడానికి ప్రయత్నం చేయదు. అవకాశాన్ని మనమే పాడగలుగుకున్నట్టు అవుతుంది. ఎప్పుడు కూడా విన్న విషయాన్ని ఇంకోసారి ఎవరైనా చెప్తే వినండి, అది రివిజన్ అవుతుంది. దాంట్లో ఆ రివిజన్‌లో కూడా కొత్త విషయం అయితే మీకు యాడ్ అవుతుంది. ఆ ఆలోచన, ఆ దృక్పథం మీకుంటే మీరు ఎక్కడికో ఎళ్ళిపోతారు మీరు. ఎవరి కాళ్ళకి ఎదిగే శక్తి ఉంది. ఇయాల మీకు రెక్కలొచ్చున్నాయి. మీకు మీరు మేజర్స్ మీరు. మీరు ఇంకొకరికి చెప్పాల్సిన అవసరం ఇక్కడ లేదు. విన్నారా? తర్వాత కన్సల్టేషన్ ఫీజ్ ఇన్ టెక్నికల్ ఆర్ ప్రొఫెషనల్ కన్సల్టేషన్, ఫిల్మ్ ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే ప్రదర్శన హక్కులు. ఎందుకంటే సినిమా తయారైపోయిన తర్వాత అతను సినిమాని అమ్ముకుంటాడు. ప్రదర్శించడానికి పలానా ఏరియాలో అమ్ముకోవడానికి గుంటూరు, కృష్ణా, ఖమ్మం, వరంగల్ ఇలా అలా అమ్ముకుంటారు. హైదరాబాద్ ఇలాంటి ఆ ఏరియాలో అతను ప్రదర్శించుకోవచ్చు విత్ లిమిటెడ్ జ్యూరిస్డిక్షన్. ఉన్నారా? తర్వాత సేల్ ఆఫ్ ఆడియో అండ్ వీడియో రైట్స్ ఇన్ ఫిల్మ్ ప్రొడక్షన్, మీకు తెలుసు కదా అది. సేల్ ఆఫ్ స్లాట్స్ ఇన్ టీవీలో మీరు ప్రతిదీ ½ అన్ అవర్ కార్యక్రమం ఉంటుంది. దిస్ ప్రోగ్రామ్ ఈజ్ స్పాన్సర్డ్ బై ఉన్నారా అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అని ఉంటుంది. అంటే దానికి అట్లనే మీకు అరగంట ప్రోగ్రామ్ 7 to 7:30 మీకు చిన్నారి పెళ్లి కూతురు వాళ్ళకి ప్రొడ్యూసర్స్కి ½ అన్ అవర్ అమ్మేస్తారు. ½ అన్ అవర్లో అతను ఆ సీరియల్ని ప్లే చేసుకుంటాడు. సో ½ అన్ అవర్లో అతనికి వచ్చే యాడ్స్ అతనికి వస్తాయి. సో ఈ స్టూడియో వాళ్ళకి మెయిన్ ఇన్కమ్ ఏంటంటే స్లాట్స్. టీవీ స్టూడియో వాళ్ళకి స్లాట్ సేల్స్. స్లాట్ అంటే సేల్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ స్పేస్ ఇన్ అడ్వర్టైజ్మెంట్ బిజినెస్, రిసీట్స్ ఆఫ్ ఫ్లోర్ ఫర్ సినిమా సెట్టింగ్స్, రెంటల్స్ అండ్ సినిమా స్టూడియోస్. సినిమా స్టూడియోలో మీరు మెట్రో స్టేషన్ మీద చూస్తే మైత్రివనంలో మీకు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ ఓల్డ్ బిల్డింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. మీరు అటు ఇటు వెళ్ళండి, ఎటు మనకి మధుర నగర్ వైపు పోతే మెట్రో ఎక్కితే మీరు లెఫ్ట్ సైడ్ ఓల్డ్ బిల్డింగ్స్ సెట్ అది వేసి ఉంటుంది. ఇవన్నీ కూడా టెంపరరీ. ఎందుకంటే షూటింగ్ పర్పస్ కోసం మనం షూటింగ్లు చూస్తూ ఉంటాం. బజార్ సీన్, కూరగాయల మార్కెట్లు ఇవన్నీ ఉంటాయి. అది దానికి రెంట్కి ఇస్తారు. అది ఫ్లోర్ లోపల పెద్ద పెద్ద సెట్లు మీకు కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో కూడా సెట్లు వేసుకుంటారు. ఆ సెట్ కూడా మీకు రెంట్ కట్టాల్సి వస్తుంది. ఎన్ని రోజులు వాడుకుంటే అన్ని రోజులకి రెంట్ కట్టి డిస్మాంటిల్ చేసి ఇవ్వాలి. తర్వాత వీక్లీ థియేటర్ రెంట్స్ ఫర్ సినిమా ఎగ్జిబిషన్ టు థియేటర్స్. వీక్లీ అంటే సినిమా ఒకప్పుడు ప్రదర్శించుకునే వాళ్ళు, ఇప్పుడు అదేం లేదు. అది థియేటర్ బిజినెస్లన్నీ వారాల బిజినెస్లు. 52 వారాలు వస్తుంది సంవత్సరానికి. ఒక్కొక్క వీక్ థియేటర్ రెంట్ నిర్ణయించి ఆ రెంట్కి ఇచ్చేస్తారు. మీకు ఒక్కరొచ్చినా సినిమా వేస్తారు, ఏ వచ్చినా వాడికి సంబంధం లేదు. మీకు అమ్మేస్తే 28 దాటలు మీరు ప్రదర్శించుకోవడానికి మీకు ఇచ్చేశారు. దాని ప్రకారం అతను రెంట్ వసూలు చేసుకుంటాడు. మీ థియేటర్ వాళ్ళకి మెయిన్ ఇన్కమ్ ఈజ్ ద వీక్లీ రెంట్, నాట్ ది కలెక్షన్స్. ఫిల్మ్ హైర్స్ ఫర్ ది డిస్ట్రిబ్యూటర్స్, అద్దెకి ఇవ్వడం. గెస్ట్ అకామిడేషన్ ఛార్జెస్ ఇన్ హోటల్స్, రెంటల్ రెసీట్స్, అది కూడా పక్కన రాశాను. ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇన్ సినిమా ప్రొడక్షన్, హైర్ ఛార్జెస్ ఇన్ హైరింగ్ బిజినెస్, జేసీబీ, క్రేను, అదర్. తర్వాత ఇప్పుడు మామూలుగా ఈ టెంట్ హౌస్లు కూడా హైర్ ఏదైతే అద్దెకిచ్చి అద్దె మీద బతుకుతారు చూసారా వాళ్ళు. గ్రాస్ బిల్ అండ్ కాంట్రాక్ట్ రెసీట్స్ ఇన్ కన్స్ట్రక్షన్లో గ్రాస్ బిల్ అంటారు, లేకపోతే కాంట్రాక్ట్ రెసీట్ అంటారు. ఇవన్నీ డైరెక్ట్. సేల్ ఆఫ్ రీమేకింగ్ రైట్స్ ఇన్ ది ప్రొడ్యూసర్ ఫర్ ది ప్రొడ్యూసర్. అంటే మీరు సినిమా మన తెలుగులో హిట్ అయింది అనుకోండి, హిందీ వాళ్ళు, తమిళ వాళ్ళు వచ్చి వాళ్ళ హక్కులు కొనుక్కొని వాళ్ళ లాంగ్వేజ్లో కొంత మార్పులు చేర్పులతోటి తీసుకుంటారు. కాబట్టి ఏంటంటే మీకు ఆ రీమేకింగ్ రైట్స్ కూడా అడిషనల్గా ఇన్కమ్. తర్వాత సబ్ కాంట్రాక్టింగ్ కమిషన్. మీరు ఏదైనా చిన్న వర్క్ కానీ లేదా టోటల్ వర్క్ కానీ ఇస్తే మీకు కమిషన్ వస్తుంది. 2% 3% వర్క్ మీద ఛార్జ్ తీసుకుంటారు. అది. తర్వాత రెన్యువల్ రైట్స్ ఆఫ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్. 5 సంవత్సరాల వరకు మీకు ఫిల్మ్ ఆడుకోవడానికి ఉంటుంది. దాని తర్వాత రెన్యువల్ చేసుకున్నట్టయితే దానికి ఫ్రాంచైజ్ ఫీజు ఉన్నారా. మీకు ఫ్రాంచైజ్ ఇప్పుడు KFC ఉంది, దానికి ఏంటంటే తర్వాత శాప్ ఉంది. ఇవన్నీ కూడా మీకు అది ఇచ్చినట్టయితే మీకు డిస్ట్రిబ్యూషన్ రైట్స్, మీరు దాన్ని వాడుకోవడానికి ఇచ్చినట్టయితే ముందు ఫ్రాంచైజ్ ఫీజు కట్టాలి. తర్వాత అది డబ్బింగ్, ఫ్రీ థియేటర్, రికార్డింగ్ థియేటర్. డబ్బింగ్ అంటే మీరు సినిమా తీసిన తర్వాత ఆ సినిమాలో మీరు లిప్ మూమెంట్ కోసం డబ్ చేస్తారు. ఎందుకంటే సినిమా తీసినప్పుడు కంటిన్యూషన్ ఉండదు. మీకు ఆ డబ్ చేస్తారు. డబ్ చేసిన దాన్ని ఎలా వచ్చిందని చూడడానికి కోసం. లేదా రికార్డింగ్ థియేటర్స్, ఇవన్నీ కూడా థియేటర్లో, స్టూడియోస్లో చిన్న చిన్న థియేటర్స్ ఉంటాయి. వాటి రెంట్. రెసీట్స్ ఫ్రమ్ ప్రోగ్రామ్ స్పాన్సర్షిప్ ఫర్ టీవీ సీరియల్ ప్రొడ్యూసర్స్, రెంటల్ ఇన్కమ్ ఫ్రమ్ హోర్డింగ్స్, పాప్కార్న్ బోర్డ్స్ అంటే మనం రోడ్ డివైడర్స్ ఉంటాయి చూసారా, ఆ మధ్యలో 36-40 బోర్డ్స్ ఉంటాయి. ఆ బోర్డ్స్ దాన్ని పాప్కార్న్ బోర్డ్స్ అంటారు. బస్ ప్యానల్స్ ఇన్ అడ్వర్టైజ్మెంట్ బిజినెస్. ఇవన్నీ అంటే అడ్వర్టైజ్మెంట్ బిజినెస్ వాళ్ళకి ఇది
డైరెక్ట్ ఇన్కమ్. ఇది కాకుండా ఎన్నో ఉండొచ్చు. మీరు మళ్ళీ ఇప్పుడు ఇదేనా మాస్టర్ అంటే ఇది కాదు. దిస్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాస్టెడ్ లిస్ట్. నాకున్న అనుభవం ప్రకారం, నాకున్న ఫైల్స్ ప్రకారం నేను వీలైనంత వరకు రాశాను. మీరు ఉద్యోగాలు చేసినప్పుడు మీ అనుభవం అక్కడ చూస్తే ఇంకా కొన్ని ఐటమ్స్ కనిపించవచ్చు. దాని ప్రకారం మీరు చూసుకోండి అంతే. అందుకనే ఎగ్జాంపుల్స్ని బట్టి పట్టొద్దు, ఎగ్జాంపుల్స్ కోసం ప్రాకులాడొద్దు అని చెప్పేది అంత టెస్ట్ వరకే చూసుకోవాలి. డైరెక్ట్ ఇన్కమ్ మీన్స్ ద ఇన్కమ్ డిరైవ్డ్ ఫ్రమ్ ది మెయిన్ యాక్టివిటీ. ఏదైతే మీరు మెయిన్గా అనుకుంటారో దాన్ని డైరెక్ట్ ఇన్కమ్ అంటారు. పర్చేజ్ సేల్ ఉన్న చోట సేల్ ఇస్ డైరెక్ట్ ఇన్కమ్. అక్కడ సేల్ అనే పదమే ఉంది, కానీ అది లేని చోట మాత్రం డైరెక్ట్ ఇన్కమ్. సో డైరెక్ట్ ఎక్స్పెన్స్, దిస్ ఈస్ ద లాస్ట్ గ్రూప్ ఇన్ దిస్ ట్రేడింగ్ అకౌంట్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ద ఎక్స్పెన్సెస్ విచ్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ది గ్రాస్ రిజల్ట్. అంటే ఏదైతే మీరు ట్రేడింగ్ అకౌంట్లో రిజల్ట్ ఏమొస్తుందండి, పర్చేజు, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అటు సైడ్ సేల్. ఆ ఇన్కమ్లోంచి కనుక ఈ రెండు కలిపి తీసేస్తే వచ్చేది గ్రాస్ రిజల్ట్. అంటే ఒక పర్చేజ్ సేల్లోంచి డైరెక్ట్గా పర్చేజ్ తీరు. ఈ సేల్ చేయక ముందు మీకు ఏదైతే ఖర్చు అయిందో దాన్ని కూడా మీరు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్గా రాయాలి. ఇప్పుడు మీరు చూడండి, ఫిక్స్డ్ అసెట్లో ఏమి రాశారండి, ఫిక్స్డ్ అసెట్లో అన్లోడింగ్ ఛార్జెస్ కానీ, ఇన్స్టాలేషన్స్ కానీ, ఇవన్నీ కూడా మీరు ఫిక్స్డ్ అసెట్గా రాశారు. కానీ ఇక్కడ పర్చేజ్కి రాయరు. ఎందుకంటే పర్చేజ్ రాస్తే మళ్ళీ జిఎస్టీ ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ. కాబట్టి పర్చేజ్కి రాయకుండా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మీన్స్ which can directly expended in providing a product or service for sale and is included in the calculation of cost of goods sold. అది అక్కడ రాసింది. ఫ్యాక్టరీ పవర్, ఫ్యాక్టరీ వర్కర్స్ వేజెస్, ఫ్యాక్టరీ పవర్ అంటే ఎలక్ట్రిసిటీ, ఫ్యూయల్, కోల్ అండ్ వాటర్, పవర్ జనరేటింగ్ యూనిట్స్లో ఈ మూడు ఉంటాయి. గ్యాస్ ఆధారిత పెట్రోల్ మనకి పవర్ జనరేషన్ ఉంటుంది, బొగ్గుతో తయారయ్యేది ఉంటుంది, తర్వాత వాటర్తో తయారయ్యేది శ్రీశైలం ప్రాజెక్ట్ విన్నారా అది. తర్వాత ప్రతిదానికి నేను బ్రాకెట్లో దాదాపు రాశాను, మీరు తెలుసుకోండి. లేబర్, ఎన్ఎంఆర్ అంటే టెంపరీ లేబర్. ఏంటంటే అవసరార్థం అడ్డ మీద లేబర్ అడ్డకి వెళ్ళి అక్కడి నుంచి 10 మంది కూలీలు తెచ్చుకుంటారు, ఇవాళ రేపు పని చేయించుకుంటారు, వదిలేస్తారు. మిగతా లేబర్, పర్మనెంట్ లేబర్ మీకు సైట్లో ఉంటారు. వాళ్ళకి రెగ్యులర్గా మంతలు ఈ వర్క్ అయ్యేదాకా వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ లేబర్ వేరు, ఈ లేబర్ వేరు. తర్వాత ఫ్యాక్టరీ జనరేటర్ మెయింటెనెన్స్ ఇంక్లూడ్స్ డీజిల్, రిపేర్, రెంట్ ఎట్సెట్రా. అన్లోడింగ్ ఎక్స్పెన్సెస్ హమాలి అంటారు. ట్రాన్స్పోర్ట్ అండ్ పర్చేజెస్, ట్రాన్స్పోర్ట్ అండ్ సేల్ ఉంటుంది, అది ఇండైరెక్ట్. ట్రాన్స్పోర్ట్ అండ్ పర్చేజెస్ అంటే అది వస్తేనే కదా మీరు అమ్ముకోవడానికి. అంటే అమ్మటానికి ముందు ఏం జరిగింది అది మరి నాకు కావాల్సింది. కస్టమ్స్ డ్యూటీ అంటే మీరు ఇంపోర్ట్ చేసినప్పుడు మీరు డ్యూటీ అంటే ట్యాక్స్, మీరు కస్టమ్స్ డ్యూటీ, ఇంపోర్ట్ డ్యూటీ కడితేనే మీకు అది రిలీజ్ అవుతుంది. తర్వాత రాయల్టీ ఇన్ మైనింగ్ అంటే మీకు టీడీఎస్, టీసీఎస్లో రాయల్టీ గురించి చెప్పాను మీకు. టీసీఎస్లో రాయల్టీ అండ్ మైనింగ్ అంటే ఇది కూడా రెంటే. అంటే మీరు మైను ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు దాని మీద రెంట్ వసూలు చేస్తారు ఆ డిపార్ట్మెంటు. లేబర్ చెస్ అన్న ట్యాక్సే. అంటే లేబర్ వెల్ఫేర్ కోసం అని కాంట్రాక్ట్ బిల్లులోంచి కొంత మేరకు డబ్బులు తగ్గించి అది లేబర్ వెల్ఫేర్కి ట్రాన్స్ఫర్ చేస్తారు, ఎడ్యుకేషన్ చెస్ లాగా. ఎన్ఐసి ఇన్ కన్స్ట్రక్షన్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఇది గచ్చిబౌలిలో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. దాంట్లో ఏంటంటే అది గవర్నమెంట్ స్పాన్సర్డ్. అది దాంట్లో మీకు కన్స్ట్రక్షన్కి సంబంధించిన బిల్డింగ్లు కానీ, ప్రాజెక్టులు కానీ, డ్యామ్లు కానీ, రోడ్లు కానీ, ఇవన్నిటికి కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ట్రైనింగ్స్ ఇస్తారు. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఇన్స్టిట్యూట్. వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేస్తారు. మీరు చూడండి ఎప్పుడైనా. కంటోన్మెంట్ చెస్, కంటోన్మెంట్ అంటే మిలిటరీ ఏరియాలో మీకు జేబీఎస్ దగ్గర ఒక చెక్ పోస్ట్ ఉంది. ఆ చెక్ పోస్ట్లో ఏంటంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మీద టోల్ గేట్ లాంటిది వసూలు చేస్తారు. అది కూడా కంటోన్మెంట్ ఏరియాలో దాన్ని వెల్ఫేర్ కోసం వాడతారు. వర్క్ ఎక్స్పెన్సెస్ ఇన్ కాంట్రాక్ట్స్ అంటే మీకు సబ్ కాంట్రాక్టర్ పనిచేసినప్పుడు అతను వర్క్ ఆయన ఎంత చేశాడో దాని ఎక్స్పెన్సెస్ ఇస్తారు, దాని వర్క్ ఎక్స్పెన్సెస్ అంటారు. రికవరీస్ బై డిపార్ట్మెంట్స్ ఇన్ కాంట్రాక్ట్స్. రికవరీస్ అంటే మీకు కాంట్రాక్ట్ అప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది వాటర్ సోర్స్ ఇస్తారు, కొంతమంది రాక్ ఇస్తారు, కొంతమంది మీకు పెట్రోలియం కంపెనీస్లో కనుక మనం ట్రాన్స్పోర్ట్ ఏదైనా పెట్టుకుంటే వాళ్ళు డీజిల్, పెట్రోల్ కూడా కొట్టిస్తారు. అట్ ది టైమ్ దే ఇష్యూ ది బిల్, దే విల్ రికవర్ ది ఛార్జెస్ ఫ్రమ్ యూ. అట్లనే మీకు థర్డ్ పార్టీ ఒకటి ఉంటుంది. మీరు వర్క్ చేసిన దాంట్లో క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది. ఆ క్వాలిటీ కంట్రోల్లో మీరు ఏదన్నా కనుక మీ క్వాలిటీ బాగుంటే సరే, క్వాలిటీ బాగోలేకపోతే వాళ్ళు రిమార్క్ చేస్తారు, పెనాల్టీస్ ఇంపోజ్ చేస్తారు. ఆ పెనాల్టీస్ కూడా రికవర్ చేసుకుని మీకు మిగతా బిల్ ఇస్తారు. ఫిలిం హైర్స్ అండ్ ఎంజీ అంటే మినిమం గ్యారంటీ. ఫిలిం హైర్ అన్నా మినిమం గ్యారంటీ అయినా ఒకటే.
తర్వాత ఇండియన్ న్యూస్ రివ్యూ అంటే మీకు అలవాటు ఉండకపోవచ్చు, ఇదివరకు సినిమా వేసే ముందు డాక్యుమెంటరీస్ ప్రదర్శన ఇప్పుడు కూడా అది ఉంది, కానీ అది ఎవరు వేయరు. తర్వాత అంటే షో ట్యాక్స్, ఎన్ని ఆటలు వేస్తే అన్ని ఆటలకి ట్యాక్స్ కట్టాలి. తర్వాత జిఎస్టీ సినిమా హాల్స్, సర్కసెస్, క్లబ్స్, పర్చేజ్ ఆఫ్ ఆర్క్ కార్బన్స్ ఏంటంటే లైటింగ్ కోసం. తర్వాత కాస్ట్యూమ్స్ ఇన్ సినిమా ప్రొడక్షన్లో మీకు డ్రెస్సులు, తర్వాత కాస్ట్యూమర్ డిజైనర్ ఛార్జెస్, రెంట్ ఆఫ్ సెట్ ప్రాపర్టీస్ ఇన్ సినిమా ప్రొడక్షన్ ఏంటంటే పోలీస్ జీపులు, పిస్టల్స్, తర్వాత యూనిఫామ్స్, ఇవన్నీ కూడా మీకు కృష్ణానగర్లో రెంట్కి తెస్తారు. తెచ్చి రెంట్ ఆఫ్ సెట్టింగ్ ప్రాపర్టీస్, టేబుల్ చైర్స్ కానీ క్లబ్లు డ్యాన్స్లు అవన్నీ పెట్టుకున్నప్పుడు అవన్నీ. తర్వాత బార్ ఉంటే బార్లో బాటిల్స్ అవన్నీ. రెమ్యునరేషన్తో 24 క్రాఫ్ట్లు పనిచేస్తేనే సినిమా రెడీ అవుతుంది, దాంట్లో రెమ్యునరేషన్స్. ప్రోమో స్క్రీనింగ్ అంటే ట్రైలర్స్ స్క్రీనింగ్, స్టిల్ ఫోటోగ్రఫీ, ఇవన్నీ కూడా మీకు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సినిమా ప్రొడక్షన్ వచ్చినప్పటికీ దీంట్లో ఎక్కువ సినిమా ప్రొడక్షన్ కనిపిస్తుంది, బికాజ్ ఐ ప్రొడ్యూస్డ్ ఏ ఫిలిం. ఇవన్నీ అనుభవించాను కూడా, మీకు కూడా తెలియాలి. రేపటి రోజున ఏదైనా సినిమా ప్రొడక్షన్ యూనిట్లో మీరు అకౌంటెంట్ అయితే ఇవన్నీ మీకు ఫెమిలియర్ అవుతాయి, గుర్తుపెట్టుకోగలుగుతారు. కాబట్టి ఏంటంటే దీంట్లో సినిమా తయారయ్యి రిలీజ్ కాకముందు ఎన్నైతే ఖర్చులు పెడతారో, సినిమా తయారీకి ఎన్నైతే ఖర్చులు పెడతారో, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అన్నీ దీంట్లో కలిసిపోతాయి. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ మామూలుగా అయితే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది, దీంట్లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. అట్లనే ప్రొడక్షన్ హౌస్ కోసం గెస్ట్ హౌస్ రెంట్ కూడా దీంట్లోకి డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఎందుకంటే సినిమా ప్రిపేర్ అయ్యే లోపు మీరు ఎంతైతే ఖర్చు పెడతారో బ్లైండ్గా, అంటే ఇట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ప్రొడక్షన్ కదా. బ్లైండ్గా మనకు తెలిసింది ఏంటంటే ప్రొడక్షన్కి ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ అయితే కానీ ప్రొడక్షన్ కంప్లీట్ కాదు కదా. అంటే కానీ బ్లైండ్గా మీరు తెలుసుకోవచ్చు. దీంట్లో కొత్త పదాలు ఉంటే చెప్తాను, లేకపోతే అవసరం లేదు. స్టిల్ ఫోటోగ్రఫీ, షూటింగ్ పర్మిషన్స్ ఇన్ ఫిల్మ్ ప్రొడక్షన్, జూనియర్ ఆర్టిస్ట్ సప్లైస్, రికార్డింగ్, రికార్డింగ్ అంటే మళ్ళీ వెనక బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ కోసం రికార్డింగ్ చేస్తారు. తర్వాత డబ్బింగ్ అండ్ ఫ్రీ థియేటర్ రెంట్స్ టు ది స్టూడియోస్, రెమ్యునరేషన్ టు ది గ్రాఫిక్ డిజైన్ అండ్ ఫిల్మ్ మేకింగ్, అవుట్డోర్ యూనిట్ హైర్ అండ్ ఫిల్మ్ ప్రొడక్షన్, స్టోరీ సిట్టింగ్ ఎక్స్పెండిచర్ అండ్ ఫిల్మ్ ప్రొడక్షన్, టూర్ ఎక్స్పెన్సెస్ ఫర్ సైట్ సెలక్షన్స్ అండ్ ఫిల్మ్ ప్రొడక్షన్, ప్రొడక్షన్ మేనేజర్ శాలరీ ఇన్ ఫిల్మ్ ప్రొడక్షన్ అండ్ ఫ్యాక్టరీలో కూడా. తర్వాత ప్రెస్ అండ్ మీడియా పబ్లిసిటీ ఇన్ ఫిల్మ్ ప్రొడక్షన్, ప్రెస్ మీటింగ్ ఎక్స్పెన్సెస్ ఇన్ ఫిల్మ్ ప్రొడక్షన్, స్టిల్ పబ్లిసిటీ మెటీరియల్స్ ఫర్ డిస్ట్రిబ్యూషన్, ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్, టైటిల్ రిజిస్ట్రేషన్, పర్చేజ్ ఆఫ్ నెగిటివ్ అండ్ సౌండ్ రోల్స్ అంటే నెగిటివ్ ఫిల్మ్ అండ్ సౌండ్ నెగిటివ్ వేరు ఉంటుంది, ఫిల్మ్ నెగిటివ్ వేరు ఉంటుంది, అది కొనుక్కోవాలి కదా. డీజిల్ ఫర్ జనరేటర్ ఇన్ హాస్పిటల్స్ అండ్ ఫ్యాక్టరీస్, ఆపరేషన్ థియేటర్ మెయింటెనెన్స్ అండ్ జనరేటర్ రెంట్స్ అంటే ఇది హాస్పిటల్స్ మనకు వస్తుంది. అంబులెన్స్ డ్రైవర్ శాలరీస్, అది కూడా హాస్పిటలే. స్పెషల్ డాక్టర్స్ విజిటింగ్ ఫీజ్, ఇది కూడా డైరెక్టే. తర్వాత డాక్టర్స్ నర్సెస్ శాలరీస్ ఇన్ హాస్పిటల్స్ అండ్ శాలరీస్ ఇన్ కాంట్రాక్ట్ సైట్, టెక్నికల్ స్టాఫ్ శాలరీస్, మెస్ మెయింటెనెన్స్ ఇన్ హాస్పిటల్, సినిమా ప్రొడక్షన్ అండ్ కన్స్ట్రక్షన్, హాస్పిటల్, స్కూల్ ఆర్ కాలేజ్ ప్రెమిసెస్ రెంట్స్, సొంత బిల్డింగ్లు కాకపోతే రెంట్ ఇస్తారు కదా. ఏసీ మెయింటెనెన్స్ ఇన్ హాస్పిటల్స్ అండ్ సినిమా థియేటర్స్, ఫుడ్ సబ్సిడీ ఇన్ హాస్పిటల్స్ ఫర్ పేషెంట్, ఓవర్ టైమ్ ఛార్జెస్ టు ఫ్యాక్టరీ, ఏదన్నా అర్జెంటుగా ప్రొడక్షన్ అయితే వీళ్ళు 2-3 గంటలు ఎక్కువ పని చేయించుకుంటారు, దానికి ఓవర్ టైం ఛార్జ్ ఇస్తారు, డబుల్ ది పేమెంట్ ఇస్తారు, అది కూడా మీకు డైరెక్టే. సీనరైజ్ అంటే కూడా ట్యాక్స్ ఏంటంటే మినరల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు సీనరైజ్ని వసూలు చేస్తారు. చిప్పింగ్ అండ్ హ్యాకింగ్ ఛార్జెస్ ఇన్ కన్స్ట్రక్షన్. చిప్పింగ్ అంటే మీరు మామూలుగా చూడండి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో బీమ్ ఉంటుంది, పిల్లర్ ఉంటుంది. బీమ్ అంటేనేమో అడ్డంగా కనిపిస్తూ ఉంటుంది, పిల్లర్ అంటేనేమో ఇక ఈ పిల్లర్కి ఆనుకుని అటు ఇటు మీకు గోడలు కడతారు, ఆ బీమ్ మీద మళ్ళీ స్లాబ్ వేస్తారు. అయితే ఇది చేసినప్పుడు ఏం చేస్తారంటే మీరు డబ్బాలు కట్టి, వుడెన్ డబ్బాలు కానీ రేగు డబ్బాలు కట్టి మధ్యలో మన కాంక్రీటింగ్ వేస్తారు. ఇక డబ్బాలు ఇప్పేసిన తర్వాత ఏమవుతుందంటే అది సిమెంట్ చేయాలంటే, తాపి మేస్త్రితో చేయాలంటే నున్నగా ఉంటుంది కాబట్టి జారిపోద్ది, తాపికి నిలవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే చిన్న శానం పెట్టి చిన్న చిన్న హోల్స్ చేస్తారు. హోల్స్ చేస్తే అప్పుడు మళ్ళీ తాపితో కొట్టారనుకోండి అది అతుక్కుంటుంది కాబట్టి నెమ్మదిగా తాపితో కంప్లీట్ చేస్తారు. అలా వదిలిపెట్టరు బోర్డుగా. హ్యాకింగ్ అంటే రంపం, అంటే మీకు బీమ్ ఏమవుతుందంటే ముందుకి కాంక్రీటింగ్ పలచగా ఉంటుంది కాబట్టి ముందుకు వెళ్తుంది, ఆ ముందుకు వెళ్ళిన దాన్ని ఈవెన్గా కట్ చేస్తారు, అన్ని సమానంగా ఉంటుంది. చిప్పింగ్ అండ్ హ్యాకింగ్ అనేది బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో కనిపిస్తుంది, మీరు గాబరపడక్కర్లేదు అన్నారా. టెండర్ షెడ్యూల్స్ ఇన్ కన్స్ట్రక్షన్, మార్కింగ్ అండ్ టోటల్ స్టేషన్ ఛార్జెస్. టోటల్ స్టేషన్ అంటే ఇప్పుడు మీరు మామూలుగా రోడ్ల మీద చూస్తూ చూడండి, ఒక లెన్స్ ద్వారా లెంగ్త్లు చూస్తూ ఉంటారు, కానీ ఆ సిస్టమ్ అంతా మారిపోయింది. ఇప్పుడు కూడా చూడాలి, కాకపోతే ఏంటంటే అప్పుడేమో వాళ్ళు చూసి ఏం చేసేవారంటే నోట్ చేసుకుని ఆఫీస్లోకి వెళ్ళి మార్కింగ్ చేసుకుని డిజైన్ తయారు చేసేవాళ్ళు, గ్రాఫిక్ డిజైన్ వేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఆటోమేటిక్గా ప్రింటే వచ్చేస్తుంది, దాన్ని టోటల్ స్టేషన్ అంటారు. తర్వాత లేబర్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, ఎందుకంటే మనం లేబర్ని మాట్లాడుకున్న తర్వాత
ఫస్ట్ టైం వాళ్ళని బస్ ద్వారా కానీ, రైలు ద్వారా కానీ, లేకపోతే దేని ద్వారా అయినా మనం ట్రాన్స్‌పోర్ట్ చేయించాలి. ఆ ఖర్చు మనమే భరించాలి. తర్వాత హై రెంటల్ చార్జెస్ ఇన్ కన్‌స్ట్రక్షన్ అండ్ ఫిల్మ్ ప్రొడక్షన్, వే బ్రిడ్జ్ అండ్ టోల్ గేట్ చార్జెస్, డ్రాయింగ్ అండ్ డిజైనింగ్ చార్జెస్ ఇన్ కన్‌స్ట్రక్షన్. అంటే మీ ఇష్టం వచ్చినట్టుగా డోర్లు డిజైన్ గానీ, తర్వాత విండోస్ డిజైన్ గానీ పెట్టడానికి లేదు. కలర్ కాడ నుంచి మీరు చీఫ్ ఇంజినీర్ గారి పర్మిషన్ కావాలి. మీరు డిజైన్ చేయాలి. డ్రా చేసి, డిజైన్ చేసి అప్రూవల్ అయితేనే అది చేయించాలి. లేకపోతే మీరు చేసిన తర్వాత మళ్ళీ అది డిస్మాంటిల్ చేయాల్సిన అవసరం వస్తుంది. పేషెంట్స్ రిఫరెన్స్ మనం రెగ్యులర్‌గా ఒక ఫిజిషియన్ దగ్గరికెళ్తాం. ఆయన ఏమంటాడంటే, లేదండి మీరు యశోదకి తీసుకెళ్ళండి అంటాడు. అని ఆయన ప్రిస్క్రిప్షన్ మీద రాసిస్తాడు. మనం అది ఇవ్వంగానే మనం వాళ్ళు ఆ ప్రిస్క్రిప్షను నేమ్ వాళ్ళు రాసుకుంటారు. తర్వాత రిఫరెన్స్ కమిషన్ వాళ్ళకి పంపిస్తారు. ఉన్నారా? ఇది మనం పట్టించుకో దిస్ ఈజ్ అన్ ఆథరైజ్డ్ వన్. తర్వాత క్లియరింగ్ అండ్ ఫార్వర్డింగ్ చార్జెస్ అండ్ ఇంపోర్ట్స్. తర్వాత C&F ఏజెంట్స్ అని ఉంటారు. మీకు ఇంపోర్ట్ అయినప్పుడు వాళ్ళే డెలివరీ తీసుకుంటారు. తర్వాత ఎక్కడికి పంపించాలి, కస్టమ్స్ డ్యూటీ కూడా వాళ్ళే కడతారు, డెలివరీ చేసుకుంటారు. తర్వాత ఎక్కడికి పంపించాలి అక్కడ ఫార్వర్డ్, క్లియరింగ్ అండ్ ఫార్వర్డింగ్ C&F అంటారు. అది మనకు ఛార్జ్ చేస్తారు. ఓషియన్ ఫ్రైట్ చార్జెస్ అంటే, ఓషియన్ అంటే సముద్రం. అంటే మామూలుగా రోడ్డు మీద లారీతో పంపిస్తే రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అవుతుంది. ఇదేమో ఓడల ద్వారా సరుకులు వస్తాయనంటే ఓషన్ ట్రాన్స్‌పోర్ట్. తర్వాత ఫిల్మ్ ప్రొడక్షన్, న్యూస్ అండ్ మ్యాగజైన్స్ అండ్ టీవీ, ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఎక్స్‌పెన్సెస్, ఆర్టిస్ట్ రెమ్యునరేషన్ అండ్ సర్కస్ అండ్ ఫిల్మ్ ప్రొడక్షన్, టీచింగ్ స్టాఫ్ సాలరీస్ ఇన్ ఎడ్యుకేషన్, రెమ్యునరేషన్ టు ల్యాబ్ ఫ్యాకల్టీస్ ఇన్ ఎడ్యుకేషన్, ఫ్లోర్ రెంటల్ చార్జెస్ ఫర్ హోర్డింగ్. అంటే మనం బిల్డింగ్ పైన హోర్డింగ్ నిలబెడతాం కదా! మరి దానికి రెంటల్ ఇవ్వాలి కదా ఆయనకి, బిల్డింగ్ ఓనర్ గారికి. అది రీమేకింగ్ రైట్స్ ఇన్ ఫిల్మ్ ప్రొడక్షన్ అంటే మనం వేరే లాంగ్వేజ్‌లోంచి కొనుక్కున్నప్పుడు అది మనం రైట్ చార్జెస్ మనకి. డైలీ, వీక్లీ రేటెడ్ వేస్ ఆఫ్ ఫ్యాక్టరీ, హీటింగ్ అండ్ లైటింగ్ ఇన్ ఫ్యాక్టరీ, బోర్‌వెల్ చార్జెస్ ఇన్ కన్‌స్ట్రక్షన్, పర్చేజ్ ఆఫ్ ఎక్స్‌ప్లోజివ్స్ ఇన్ మైన్స్ అంటే గుట్టలను పగలగొడతాంగా జెనెటిక్ 6 పౌడర్ వేసి. తర్వాత బ్రేకింగ్ చార్జెస్ ఇన్ మైన్స్ అంటే మైన్స్‌లో పెద్ద పెద్ద మంటలు పడితే మనకు కావాల్సిన విధంగా మైన్‌ని బ్రేక్ చేసుకుంటాం. వీక్లీ థియేటర్ రెంట్స్ ఫర్ సినిమా ఎగ్జిబిషన్ టు థియేటర్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బుక్స్. అంటే డిస్ట్రిబ్యూషన్ బుక్స్ సినిమా ఆడుకున్న వాళ్ళు వీక్లీ థియేటర్ రెంట్ కట్టాలి కదా! అక్కడ డైరెక్ట్ ఇన్‌కమ్‌లో రాసాం డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. డైరెక్ట్ ఇన్‌కమ్ ఏంటంటే థియేటరోడికి డైరెక్ట్ ఇన్‌కమ్. ఇక డిస్ట్రిబ్యూటర్‌కి డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. బైలా రిజిస్ట్రేషన్ అంటే మీరు చిట్ ఫండ్ కంపెనీలో మీరు చిట్టి మెయింటైన్ చేయాలంటే ఇట్ మస్ట్ బి రిజిస్టర్డ్ త్రూ ఏ బైలా. అంటే మీకు మీ కంపెనీ, దాంట్లో ఉన్న పార్ట్నర్సు, తర్వాత ప్లేస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇవన్నీ ఉంటాయి. అది ఫైల్ చేస్తే మీకు నెంబర్ ఇస్తారు. ఆ రిజిస్ట్రేషన్‌కి ఛార్జెస్ అవుతాయి. అప్పుడు మాత్రమే మీరు తర్వాత చిట్టి ఏ రోజున స్టార్ట్ చేయాలో దానికి చిట్ కమిట్మెంట్ సర్టిఫికేట్ ఇస్తారు. అది. తర్వాత ఫ్రాంచైజ్ ఫీజ్ ఇన్ ఆల్ బిజినెసెస్, ల్యాబ్, లైబ్రరీ మెయింటైన్, ఎడ్యుకేషన్, ఆనరోరియంస్ పెయిడ్ ఇన్ ఎడ్యుకేషన్. ఆనరోరియంస్ అంటే మీకు గౌరవ భృతి. ఇప్పుడు మమ్మల్ని కూడా కాలేజీ వాళ్ళు పిలుస్తారు. పిలిచి మాతోటి లెక్చరర్స్ ఇప్పిస్తారు. ఇప్పించేంటంటే అదర్ దాన్ సబ్జెక్ట్. అప్పుడు ఏంటంటే మాకు 4000, 5000 పేమెంట్ చేస్తారు. అది కూడా డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. ఎందుకంటే స్టూడెంట్స్ కోసమే కదా అది. అప్లికేషన్ చార్జెస్ ఉన్నాయి. ది కాలేజ్ ఈజ్ అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ జేఎన్‌టీయూ అంటారు. అంటే పర్మిషన్. సో, విత్ దిస్ వి హావ్ కంప్లీటెడ్ ద ట్రేడింగ్ అకౌంట్ విచ్ ఈస్ ఎ డివిజన్ ఇన్ ఇన్‌కమ్ అకౌంట్, ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్. తర్వాత నెక్స్ట్ వచ్చేప్పటికి మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది. మీకు చూసుండొచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ జస్టిఫికేషన్ గురించి ఒక వీడియో చేశాను. జస్టిఫికేషన్ ఆఫ్ P&L టైటిల్ అనేది ఉంటుంది. మీరు కావాలంటే అది మీరు వీడియో వెతుక్కొని చూడండి. అసలు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ఎందుకు పెట్టారు, టైటిల్ ఎందుకు పెట్టారు అనేది చాలా మందికి అది కన్‌ఫ్యూజన్ టైటిల్ అది. నేను మొన్న రీసెంట్‌గానే చేశాను. యూ కెన్ సెర్చ్ ఫర్ ఇట్. దీని తర్వాత వీడియో నేను ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేసి దాంట్లో ఓన్లీ 2 గ్రూప్సే ఉంటాయండి. ఈ 2 గ్రూప్స్ తర్వాత మీకు కంప్లీట్ గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ అయిపోతాయి. తర్వాత నేను మీకు కోచింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, తర్వాత ఇంపార్టెంట్ బటన్స్, దాని తర్వాత ఒక ప్రాబ్లమ్ ఇస్తాను. దాని తర్వాత మీకు ఎండ్ అయిపోద్ది. బై 25th ఐ యామ్ గోయింగ్ టు క్లోజ్ ది యాక్టివిటీ. దాని తర్వాత ఇంకొక 2 డేస్ టైం ఇస్తాను. ఆ 2 డేస్‌లో మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే నన్ను మీరు అడగాలి. ఆఫ్టర్ 2 డేస్ అంటే 27th, ఆఫ్టర్ 27th. ఎందుకంటే నేను ఈ యాక్టివిటీని కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ నాకున్న స్టూడెంట్స్ వాళ్ళకి మెటీరియల్ ఇవ్వాలి, వాళ్ళకి వీడియోస్ చేయాలంటే ఇది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఇది కంప్లీట్ మిమ్మల్ని అందరినీ ఎడ్యుకేట్ చేయాలి. మీకు నాకు తెలిసిన విషయాలు మీకు చొప్పించాలి అనే ఉద్దేశంతోటి చేసిన ప్రయత్నమే తప్ప ఏ విధమైన లాభాపేక్షతో కానీ ఏదైనప్పుడు దిస్ ఈజ్ నాట్ ఏ ప్రొపగండా స్కీమ్ టు మై ఇన్‌స్టిట్యూషన్. ఏం కాదు.
కాబట్టి ఏంటంటే మీరు వేరే విధంగా ఆలోచించక్కర్లేదు. మీరు నేర్చుకుంటే దీనివల్ల మీరు బెనిఫిట్ పొందితే నేను ఫస్ట్ సంతోషపడేది కూడా నేనే కాబట్టి యూ ప్లీజ్ బీ కాషస్ ఇన్ లెర్నింగ్ ది థింగ్ అండ్ ఇఫ్ ఎనీథింగ్ ప్లీజ్ మేక్ ఎ కామెంట్ ఇన్ ది రిలేటెడ్ వీడియో ఓన్లీ. రిలేటెడ్ వీడియోలోనే పోయిన దాని వీడియోకి సంబంధించి ఈ వీడియోలు అడగొద్దు రాబోయే దాని గురించి కూడా ఈ వీడియోలో అడగద్దు దయచేసి మాత్రం అది మీరు ఆన్సర్ చేస్తారని అనుకుంటాను కాబట్టి టుడే ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వీడియో గుడ్ డే.